హలో ఫ్రెండ్స్, డే 2 ఇన్ యాక్సెంచర్. ఈరోజు ల్యాప్టాప్ కలెక్షన్ అండ్ ఆల్సో ఈరోజు మా హోటల్లో మేము ఫస్ట్ టైం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయి అన్నీ చూసేద్దాం. ఈరోజు ఇప్పుడే లేచాను, టైం 6 అవుతుంది. మాకు 9కి ల్యాప్టాప్, 10కి స్లాట్ ఉంది ల్యాప్టాప్ కలెక్షన్కి వెళ్ళాలి. సో 9కి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇప్పుడైతే ముందు ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది, అది చేసేస్తాను. తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగేసాను. తర్వాత ఈరోజు డ్రెస్ పిక్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, ఏం పెడతారా ఏంటి అని. ఇదైతే ఎవరైనా మీటింగ్ ఉన్న వాళ్ళకి మాకు నేను నానబెట్టుకు గైన్ కదా ఇక్కడ పెడతారు. మనం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ రిసెప్షన్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనం నేమ్స్ ఇచ్చేయాలన్నమాట, మన రూమ్ నెంబర్ చెప్పాలి. సో అలా రూమ్ నెంబర్ చెప్పేసి అందరం ఎక్సైటెడ్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇదన్నమాట ఏరియా, చాలా బాగుంది. చూసి అందరం షాకు. అన్ని రకాలు ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. నువ్వు హెల్తీగా తినాలంటే హెల్తీగా తినొచ్చు, జంక్లో తినాలంటే జంక్లో తినొచ్చు. జంక్లో చాలా ఉన్నాయి అండ్ హెల్తీలో స్ప్రౌట్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ టీ కాఫీ నుంచి స్టార్ట్ చేసేద్దాము. అండ్ వీళ్ళందరూ డీప్ డిస్కషన్లో ఉన్నారు, దేంతో స్టార్ట్ చేద్దామని. నేను ఆలోపు మీకు వీడియో చూపిస్తున్నాను. వీటి సైడ్ ఫ్రూట్స్ అనమాట, మనకి అక్కడ షెఫ్ ఉండి కట్ చేసి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జ్యూసెస్, వాటర్ మిలన్, బటర్ మిల్క్, స్వీట్ లస్సీ అండ్ మిల్క్ షేక్ అన్ని రకాలు ఉన్నాయిలేండి. అండ్ ఇది ఇక్కడ రోస్ట్ చేసుకోవచ్చు, మనమే సెల్ఫ్ రోస్ట్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ జామ్స్, రకరకాల జామ్స్ ఉన్నాయి. నటెల్లాతో ట్రై చేసాం మేము ఎక్కువ, చాలా బాగుంది. ఇంకా డోనట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము రోజు చాక్లెట్ నా ఫేవరెట్. ఇక్కడ అన్ని డెకరేషన్ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా అప్పడాలతో, వీటిని వడియాలు అంటాం మేము, నూనెలో వేసించుకుంటాం. ఇవి క్రీమ్స్, డ్రై క్రీమ్స్ అట్టుంది, చాలా బాగా డెకరేట్ చేసిన జరుగుతా ఇవి. అండ్ ఇటు సైడ్ తేనె ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా రకాల కప్ కేక్స్ ఉన్నాయి, మనకు నచ్చినవి తిందాం. అండ్ ఇవన్నీ చాకోస్, కార్న్స్, మనకి ఏది కావాలంటే అవి పోసేసుకొని కప్లో ఇవి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అండ్ హాట్ మిల్క్, కోల్డ్ మిల్క్ అండ్ మసాలా మిల్క్ అన్నీ అలా వేడి చేసి పెట్టేస్తారు. ఇవి నార్మల్ డెకరేషనే. అండ్ ఇక్కడ ఒక అంకుల్ మనకి ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చేస్తే మన టేబుల్కి తెచ్చిస్తాడనమాట. నేను సడన్గా ఆయన చూసి చైనీస్ లాగా, అంకుల్ చైనీస్ అంటే లేదమ్మా ఇండియన్ అని చెప్తున్నాడు. బట్ హిందీలో చెప్తారు, వాళ్ళ హిందీ కదా. మనకి ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ ఆర్డర్ చేయొచ్చు, ప్లెయినా లేదంటే చీజా లేదంటే ఇంకా ఆనియన్ మసాలా, అవర్ చాయిస్, మనకు నచ్చింది ఇవ్వచ్చు. అండ్ దెన్ స్టార్ట్ విత్ అవర్, చూద్దామా ఇక మొదలెడదాము ఏమేమి ఉన్నాయి. నార్మల్గా కుక్డ్ ఇది మనం తినలేంలేండి, చికెన్ స్టూ అని అలా పెట్టేస్తారు. అండ్ సాసేజెస్ అయిపోయాయి అప్పటికే, చికెన్ సాసేజెస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ హెల్దీ. గులాబ్ జామున్ ఉన్నాయి అండ్ హెల్దీ. ఇది కూడా ప్లెయిన్ వర్డ్స్ అంట, ప్లెయిన్ వర్డ్స్. అండ్ స్టీమ్డ్ కార్న్ అండ్ బాయిల్డ్ బీన్స్, ఇవి ఆలు కుర్మా, పూరి, ఆలు పరాటా అండ్ దోశలు అక్కడ వేయించుకోవచ్చు మనము. ఈ తాత నాకు రోజు కనిపించాడు తెలుసా. అండ్ ఇవి పోహా అండ్ దీన్ని ఏదో అంటాము ఉత్తప్పంలాగా టైప్. అండ్ బోండాస్, చట్నీస్, రకరకాల చట్నీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి కారం ఉంది, నెయ్యి ఉంది. అండ్ ఇడ్లీస్, ఇవి హాట్ వాటర్ మరి ఎందుకు పెట్టారో, ఇడ్లీస్ ఉన్నాయి. అండ్ సాంబార్, వీటిల్లో ఇవి ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఇంకా మనకి దాన్ని ఏమంటారు, వడాపావు, పావు బాజీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాన్ కేక్స్. అండ్ అటు సైడ్ యోగట్స్ ఇవన్నీ ఉన్నాయి, నేను వీడియో తీయడం మర్చిపోయాను. యోగట్స్ ఉన్నాయి అండ్ శాండ్విచెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకుంబర్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తూ ఉంటారనమాట, మనం వేసేసుకోవడమే, ప్లేట్ తీసేసుకొని. లేదంటే మీరు యాపిల్ అన్న పట్టేసుకొని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏమనరు, మనకు నచ్చినన్ని తినొచ్చు, కాంప్లిమెంటరీ కదా. అండ్ కాఫీ మిషన్, వాళ్ళు మన టేబుల్లో కూర్చొని తింటున్న ఆర్డర్ చేసినా వాళ్ళే తెచ్చిస్తారు. చాలా బాగా సర్వ్ చేస్తున్నారు, చాలా బాగుంది హోటల్ మెయింటెనెన్స్ కూడా. అండ్ దెన్ ఇక్కడ అందరం ఫస్ట్ అయితే
అందరం ముందు వీటితోనే ట్రై చేసాము. డోనట్స్, కప్ కేక్స్ అండ్ మిల్క్ అన్నీ ముందు రెగ్యులర్ కాకుండా టీ ఆర్డర్ పెట్టారు. టీ వచ్చాయి మాకు. నేను టీ లేకపోతే ఉండనమాట. డైలీ మార్నింగ్ ఈవినింగ్ నాకైతే టీ ఉండాలి. అండ్ దెన్ తను ఫస్ట్ ఇవి ట్రై చేసేసి అన్నీ జస్ట్ అందరం టేస్ట్ చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఫస్ట్ టైం కదా. ఇవి ఫ్రూట్స్ అనమాట. ఇక ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రూట్స్ తినేసి తర్వాత మన దానికి వద్దామని ముందు ఇవి చూడండి స్పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇవన్నీ ట్రై చేసాము. అందరం జస్ట్ వేసుకొని జస్ట్ ట్రై చేస్తున్నాం. అన్నీ తినలేం కదా, వేస్ట్ అవనా, ఇంకా తప్పదు, వేస్ట్ చేయనా, టేస్ట్ చేద్దామని అందరం ఫస్ట్ రోజు కదా అని నచ్చినవి అన్నీ ట్రై చేసేసాము. ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాము అందరం. ఆఫీస్కి వెళ్ళాక ఫస్ట్ మనం ఐడి కార్డ్ తీసుకోవాలి రిసెప్షన్లో, న్యూ జాయినింగ్ అని చెప్పి. ఆఫర్ లెటర్లో ఒక కోడ్ ఉంటుంది, సీతో స్టార్ట్ అయ్యా, అది చెప్తే వాళ్ళు ఇస్తారనమాట. యాక్సెంచర్ బిల్డింగ్ అది. ఇంకా నేను ఆఫీస్ ఏం తీయలేదు, మనం తీయకూడదు అనమాట. ఆఫీస్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం మనం తీయకూడదు ఆఫీస్. సో జస్ట్ ఇది క్యాఫ్టేరియాలో కూర్చున్నప్పుడు తీసానమాట. ఐడి కార్డ్ కలెక్ట్ చేసేసుకొని కాఫీ అలా తాగేసి కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. మన టైం వచ్చినప్పుడు వెళ్ళి తీసుకోవడమే. వాడినవే ఇచ్చారు, ల్యాప్టాప్, ఛార్జరు, హెడ్సెట్ అండ్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక స్మాల్ బ్యాగ్. వాళ్ళు చెప్పారు ముందే బ్యాగ్ ఇవ్వమని, మమ్మల్ని తెచ్చుకోమని మెన్షన్ చేశారనమాట ఆన్బోర్డింగ్ దాంట్లో. ల్యాప్టాప్ తీసేసుకున్న తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకొని కొన్ని ఉంటాయి అనమాట చేయాల్సినవి. మనము వాళ్ళన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయి రూమ్కి వచ్చేసి ఇంకా రోజు తినే హోటల్కే వెళ్ళామన్నమాట తినడానికి. మాకు ఇక్కడ మేము డిన్నర్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు కరెంట్ లేదు, మేము దాన్ని క్యాండిల్ నైట్ డిన్నర్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు. అందులో లేదు, బట్ మేము రోజు అదే హోటల్లో తింటున్నాం కదా, ఏం కాదులే అని క్యాండిల్ నైట్ డిన్నర్ అనమాట. అక్కడే తిన్నామన్నమాట కరెంట్ లేకపోయినా. చాలా ఇదొక ఫన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. క్యాండిల్లో అలా కూర్చొని సరదాగా విత్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. అందరం ముందైతే డిస్కషన్ పెట్టేసుకొని ఆర్డర్ పెట్టడానికి మాకు అరగంట పట్టిద్ది, ఆ డిసైడ్ అవ్వడానికి ఆ టైమ్స్ అన్నీ. ఇలా ఫోటో దిగేసాము. అండ్ దెన్ ఫస్ట్ చపాతీ అండ్ దాల్ తడ్కా చెప్పాము. అండ్ వెజ్ బిర్యానీస్ చెప్పామన్నమాట. వెజ్ బిర్యానీస్ ట్రై చేద్దామని వెజ్ బిర్యానీస్ ఒక 4 చెప్పేసాను. చూడు టేస్ట్ చేసి బాగుందంట, పర్లేదు, నాట్ బ్యాడ్. కరెంట్ లేదు కాబట్టి క్యాండిల్ లైట్లో అంత కనిపించలేదు. మేము తిన్నాక అట్లా లేస్తున్నాము, క్యాండిల్ అయిపోయింది. అండ్ దెన్ కరెంట్ కూడా వచ్చేసింది. మేము తిని అట్లా లేచేసాము, కరెంట్ వచ్చింది. చూడండి ఎంత కలర్ ఉందో. మాకు అది కరెంట్ లేకుండా కనిపించలేదు. పాప మా అమ్మాయి తినలేక వదిలేసింది. ఇది అలా రిసెప్షన్లో ఒక ఫోటో లాగేసాను. అండ్ దెన్ అలా వెళ్ళి కాస్త ముచ్చట్లు పెట్టుకొని పైకి వెళ్ళేసి ఎవరి రూమ్లో ఇంకా వాళ్ళం పడుకున్నాము. ఇంకా ఈరోజుకి ఇంతే అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్.